Hello students, welcome to Augustine Sir's educational channel. ఈ వీడియోలో మనం అనదర్ ఇంపార్టెంట్ హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన ఆర్టికల్ దేని గురించి అంటే మాన్సూన్స్ గురించి. ఈ ఆర్టికల్లో మాన్సూన్స్ అనేవి తమిళనాడుని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ రీసెంట్గా అంటే 2 days బ్యాక్ కూడా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేవి టైమ్లీగా ఇండియాలో ఎంటర్ అయ్యాయి అనేసి ఇక్కడ దీని గురించి ఉందన్నమాట. అంటే రీసెంట్గా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేవి టైమ్లీగా అరైవ్ అయ్యాయి. అండ్ ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ ఈ మాన్సూన్స్ ఎలా వస్తున్నాయి, ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని వాళ్ళు మెన్షన్ చేశారు కదా. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనే రెండు మాన్సూన్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి ఇండియాలోకి. అవి ఎలా వస్తున్నాయి, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనకి బేసికల్గా ఎర్త్ చూసుకున్నట్లయితే ఎర్త్ పైన డిఫరెంట్ ప్రెజర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అట్ ఈక్వేటర్ దగ్గర లో ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. అలాగే మనము అంటే 30 degrees నార్త్ లాటిట్యూడ్కి వెళ్ళేసరికి ఇక్కడ మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ 60 degrees నార్త్ లాటిట్యూడ్కి వచ్చేసరికి అగైన్ వీ హ్యావ్ ది సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. అండ్ పోల్స్కి వెళ్ళేసరికి అగైన్ హై ప్రెజర్ బెల్ట్ ఉంటుందన్నమాట. ఇదేంటి ఇప్పుడు నేను చెప్పిందంతా నార్త్ సైడ్, నార్థన్ హెమిస్ఫియర్లో. అండ్ అట్ ద సేమ్ టైం సదరన్ సైడ్ కూడా 30 degrees సౌత్ లాటిట్యూడ్ దగ్గర అగైన్ మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. అండ్ 60 degrees సౌత్ లాటిట్యూడ్ దగ్గర కూడా మనకి సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. అండ్ 90 degrees సౌత్ లాటిట్యూడ్ దగ్గర కూడా హై ప్రెజర్ బెల్ట్ అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవ్రీ 30 degrees మార్జిన్లో ఎయిదర్ ఇన్ బోత్ నార్త్ లాటిట్యూడ్ అండ్ సదరన్ లాటిట్యూడ్ కూడా ప్రెజర్ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ ఈక్వేటర్ ప్లేస్లో త్రూ అవుట్ ది ఇయర్ చూసుకున్నట్లయితే సన్ అనేది సన్ రేస్ అనేవి డైరెక్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ టెంపరేచర్ చూసుకున్నట్లయితే త్రూ అవుట్ ది ఇయర్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాపికల్ ఏరియాకి వచ్చేసరికి ఓన్లీ 2 seasons ఉంటాయి అన్నమాట. అండ్ సమ్మర్ అండ్ రైనీ సీజన్. వాళ్ళకి వింటర్ సీజన్ అనేది ఏమి ఉండదు, ఓన్లీ 2 seasons ఉంటాయి. బట్ అలా మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళే కొద్దీ డిఫరెంట్ సీజన్స్ అనేవి ఇంకా ఉంటూ వస్తాయి అన్నమాట. అయితే ఈ ఈక్వేటర్ క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేటర్ టైప్లో క్లైమేట్ ఏంటంటే డే చూసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చాలా ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ ఎవ్రీడే ఏంటి అంటే రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఇది బేసికల్గా ట్రాపికల్ క్లైమేట్ యొక్క నేచర్. ఎస్పెషల్లీ ఈక్వేటోరియల్ ఏరియా దగ్గర మనకి ఏంటి అంటే హాఫ్ డే ఫుల్ అంటే ఎక్కువ సన్ రేస్ ఉంటాయి. అండ్ అనదర్ హాఫ్ డే ఏంటి అంటే రెయిన్ఫాల్ అనేది ఎవ్రీడే ఉంటుంది. అయితే వీటితో పాటు ఎర్త్లో డిఫరెంట్ విండ్ సిస్టమ్ అంటే విండ్ ప్యాటర్న్ కూడా ఉందన్నమాట. విండ్స్ ఎలా ఫ్లో అవ్వాలి అనే దానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోరియోలిస్ ఫోర్స్ చూసుకున్నట్లయితే కోరియోలిస్ ఫోర్స్ ఏం చెప్తుంది అంటే ఎర్త్ తీసుకున్నట్లయితే ఈక్వేటర్ ఉంటుంది కదా, ఇక్కడ నార్థన్ హెమిస్ఫియర్ ఉంటుంది, ఇటు సైడ్ సదరన్ హెమిస్ఫియర్ ఉంటుంది. నార్థన్ హెమిస్ఫియర్లో విండ్ ఎలా బ్లో అవుతుంది అంటే ఇట్ ఈస్ ఇన్ రైట్ డైరెక్షన్. మనం ఇటు సైడ్ యాంగిల్ చూసుకున్నట్లయితే విండ్ అనేది రైట్ వైపు డిఫ్లెక్షన్ అయి ఉంటుంది. అంటే విండ్ బ్లో అయ్యేది ఎటు సైడ్ ఉంటుంది అంటే రైట్ సైడ్ ఉంటుంది. అదే సదరన్ హెమిస్ఫియర్లో మనం చూసుకున్నట్లయితే విండ్ డైరెక్షన్ అనేది లెఫ్ట్ వైపు బ్లో అవుతుంది. అకార్డింగ్ టు ది కోరియోలిస్ ఫోర్స్ ప్రకారం ఏంటి అంటే విండ్ డైరెక్షన్ అనేది నార్థన్ హెమిస్ఫియర్లో రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది విండ్ ప్యాటర్న్. అండ్ అనదర్ ఇంకోటి ఏంటంటే మనకి ఈస్టర్లీ విండ్స్ ఉంటాయి అండ్ వెస్టర్లీ విండ్స్ కూడా ఉంటాయి. ఈస్టర్లీ విండ్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ విండ్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి బ్లో అవుతాయి. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు గాలి అనేవి వీస్తాయి. వెస్టర్లీ డైరెక్షన్లో ఏంటి అంటే వెస్ట్ నుంచి ఆరిజిన్ అయ్యి ఈస్ట్ వైపు గాలి వీచడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి
ఎట్ ది ఈక్వేటర్ దగ్గర చూసుకున్నట్లయితే ఈ ఈక్వేటర్ పైన అండ్ ఈక్వేటర్ డౌన్లో మనకి ఏముంటాయి అంటే ఈస్టర్లీ విండ్స్ అనేవి బ్లో అవుతాయి. ఇవి ఈస్ట్ నుంచి మొదలయ్యి వెస్ట్ వైపు బ్లో అవుతాయి. మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కొరియాలిస్ ఫోర్స్ ప్రకారం నార్థన్ హెమిస్ఫియర్లో విండ్ డైరెక్షన్ అనేది లెఫ్ట్ వైపు ఉంటుంది. మనం ఇటు సైడ్ నుంచి చూసినట్లయితే రైట్ సైడ్ అనేది విండ్ అనేది బ్లో అవుతుంది. అండ్ సదరన్ హెమిస్ఫియర్లో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట విండ్ అనేది. అట్ ఈక్వేటర్ ప్లేస్లో మనకి ఏంటి అంటే ఈక్వేటర్ ప్లేస్లో మనకి ఈస్టర్లీ విండ్స్ అనేవి బ్లో అవుతాయి. అదే మనం సబ్ ట్రాపికల్ ప్లేస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ వెస్టర్లీస్ ఉంటాయి. వెస్టర్లీస్ అనేవి వెస్ట్ నుంచి ఆరిజిన్ అయ్యి ఈస్ట్ వైపు మూవ్ అవుతాయి. అండ్ అగైన్ మనం పోల్స్కి వెళ్ళే కొద్దీ అగైన్ మనకి ఈస్టర్లీస్ ఉంటాయి. ఇండియన్ అంటే ఎర్త్ మనం ఓవరాల్గా తీసుకున్నట్లయితే డిఫరెంట్ ప్రెజర్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ ఈక్వేటర్ దగ్గరలో మనకి ఈస్టర్లీస్ ఉంటాయి. ఈ సబ్ ట్రాపికల్కి వచ్చేసరికి మనకి వెస్టర్లీస్ ఉంటాయి. అండ్ అగైన్ మళ్ళీ మనకి పోల్స్కి వెళ్ళే కొద్దీ అగైన్ ఈస్టర్లీ అనే విండ్స్ అనేవి బ్లో అవుతాయి అన్నమాట. ఇది మేజర్గా ఎర్త్ పైన ఉండే మేజర్ ప్రెజర్ బెల్ట్స్ అండ్ విండ్ సిస్టమ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అయితే అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే ఈక్వేటర్ దగ్గర 0 degrees అని మనం చెప్పాం కదా, ఇట్ సైడ్ అగైన్ ఒక 5 degrees, ఇట్ సైడ్ ఒక 5 degrees. దీన్ని మనం ఏమంటాము అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అని అంటాం అనమాట. ఈ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఏమవుతుంది అంటే ఇన్ ది మంత్ ఆఫ్ జూన్ ఆ టైంకి ఏమవుతుందంటే ఈ బెల్ట్ ఏదైతే ఉంది ప్రెజర్ బెల్ట్ అనేది నార్త్ వైపు మూవ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఇది నార్త్ వైపు షిఫ్ట్ అవుతుందో మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ చూద్దాం సౌత్ వెస్ట్ మాన్సూన్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఇదేంటి అరేబియన్ సీ కదా, ఇట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్. అయితే ఈ అరేబియన్ సీ నుంచి ఈ డైరెక్షన్లో ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లోకి విండ్ బ్లో అయ్యేటప్పుడు మనకి ఎక్కువగా ఇవి ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ అప్పటికే మనం సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి ఆ ఎయిర్ అనేది ఎక్కువగా మాయిశ్చర్ అనేది క్యారీ చేస్తాయి. అంటే ఈ అరేబియన్ సీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అరేబియన్ సీపై ఉన్న ఎయిర్ ఆల్రెడీ అక్కడ ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవడం వల్ల ఈ ఎయిర్ అనేది మాయిశ్చర్తో క్యారీ అవుతుంది. ఈ ఎయిర్ ఈ డైరెక్షన్లో మనకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఈ ఎయిర్తో పాటు ఈ ఎయిర్ మాసెస్ అనేవి హైయెస్ట్ మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే ఇక్కడ మనకి ట్రీస్ ఎప్పుడైతే వీటిని మీట్ అవుతున్నాయో మనకి రెయిన్ఫాల్ అనేది జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జూన్ 1 కల్లా ఇక్కడ ఉన్న ఫస్ట్ కేరళ కోస్ట్ ఇది ఉంది కదా, ఈ కేరళ కోస్ట్ని ఫస్ట్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అనేవి ఫస్ట్ కలుస్తాయి అన్నమాట. అంటే ఈ కేరళ కోస్ట్ని ఫస్ట్ మీట్ అవుతాయి. అండ్ దెన్ అలా జూన్ మంత్ నుంచి అలా త్రూ అవుట్ ఇండియా మనకి ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఇలా విండ్స్ మూవ్ అవ్వటం వల్ల మనకి ఏంటి అంటే మాయిశ్చర్ క్యారీ చేసే విండ్స్ వల్ల మనకి ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది వస్తుంది. అయితే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేవి 3 months ఉంటాయి. అంటే జూన్ టు సెప్టెంబర్ వరకు ఉంటాయి. అందుకే మనకి జూన్ టు సెప్టెంబర్లో మనకి ఎక్కువగా త్రూ అవుట్ ఇండియా రైన్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఇది ఇలా ఇక్కడ నుంచి ఇలా నార్త్ ఈస్ట్ వరకు వెళ్తాయి. అండ్ ఇవేంటి అంటే సెప్టెంబర్కి వచ్చేసరికి విత్డ్రా చేసుకుంటాయి. ఏమంటే ఇక్కడ ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏదైతే 25 degrees పైకి వెళ్ళిందో ఈ అక్టోబర్ వచ్చేసరికి ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది సౌత్ వైపు షిఫ్ట్ అవుతుంది. సౌత్ వైపు షిఫ్ట్ అవ్వటం వల్ల ఇప్పుడు విండ్స్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ విండ్స్ ఇప్పుడు మనకి దేని నుంచి వస్తాయంటే ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి మనకి సౌత్ వెస్ట్లో విండ్స్ అనేవి బ్లో అవుతాయి. సో దట్ ఇప్పుడు ఏంటంటే ఈ విండ్స్ అనేవి ఎక్కువగా ఎయిర్ అనేది అంటే ఎయిర్ మాసెస్ అనేది మాయిశ్చర్ని క్యారీ చేస్తూ వస్తాయి కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ విండ్ అంటే ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చిన ఎయిర్ ఏదైతే ఉందో అవి ఈ డైరెక్షన్లో బ్లో అవుతాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడ చూడండి, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉండేటప్పుడు ఏంటంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల 75% మనకి రెయిన్ఫాల్ అనేది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల వస్తుంది. అది జూన్ నుంచి సెప్టెంబర్. అయితే సమ్ పోర్షన్స్ ఇక్కడ తమిళనాడు అండ్ సమ్ అదర్ ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇట్ సైడ్ వ్యాలీ సైడ్ ఉన్న ప్లేసెస్ ఏంటి అంటే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల ఎటువంటి రెయిన్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీటికి షాడో జోన్, అంటే ఇక్కడ ఉన్న హిల్స్ ఏంటంటే ఇట్ సైడ్ స్లోప్ వైపు మనకి రెయిన్ అనేది పడదు. ఎప్పుడైతే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అక్టోబర్లో స్టార్ట్ అవుతున్నాయో వీటి వల్ల ఏంటి అంటే మనం ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్లో షాడో జోన్ అని అనుకున్నామో ఆ షాడో జోన్లో ఇప్పుడు ఇక్కడ రెయిన్ పడుతుంది అనమాట. ఎస్పెషల్లీ తమిళనాడు కోస్ట్, తమిళనాడు అండ్ ఏపీలో కూడా చూసుకున్నట్లయితే రాయలసీమలో కూడా
రాయలసీమలో ఎస్పెషల్లీ అనంతపూర్, కర్నూలు, చిత్తూరు అండ్ నెల్లూరులో కూడా ఈ సీజన్లోనే ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ మాన్సూన్లోనే ఎక్కువగా రెయిన్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల 75% ఆఫ్ టోటల్ రెయిన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది నియర్లీ 25%. ఏవైతే షాడో జోన్ ఉందో సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల అవి ఏంటి అనేవి ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో అవి కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది బేసిక్ ప్రిన్సిపల్ రిలేటెడ్ టు ది ఎలా మాన్సూన్స్ అనేవి ఎలా అక్కర్ అవుతాయి అనే దానికోసం ఇది బేసిక్గా ఈ వర్క్ బేస్డ్లో, ఈ సిస్టమ్ బేస్డ్లో, ఈ ప్రెజర్ బేస్డ్లో న్యాచురల్గా మనకు మాన్సూన్ అనేవి ఇండియాలోకి అక్కర్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్టర్నల్గా కొన్ని లానినా ఎల్నినా అనేవి 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటి వల్ల కూడా ఈ మాన్సూన్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఓషన్ డైపోల్ కండిషన్ అని ఇదర్ ఇట్ ఈస్ అ పాజిటివ్ డైపోల్ అండ్ నెగిటివ్ డైపోల్ వల్ల కూడా మనకి మాన్సూన్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీకు నోట్స్ కోసం నేను క్లియర్గా ఇక్కడ మళ్ళీ పెట్టాను, ఒకసారి చూద్దాం. మీకు నోట్స్ రాసుకోవాలనుకుంటే డైరెక్ట్గా దీని నుంచి డిఫరెన్సెస్ మీరు తీసుకోవచ్చు. సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతాయి అంటే జూన్ నుంచి సెప్టెంబర్. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చేసరికి అక్టోబర్ టు డిసెంబర్. ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్ ఇచ్చింది కూడా ఇదే. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేవి విండ్ ప్యాటర్న్ చేంజ్ అవ్వటం వల్ల అగైన్ మనకి ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి, టైమ్లీగా అరైవ్ అయ్యాయి అని చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇది మేజర్లో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల తమిళనాడు కోస్ట్కి ఎస్పెషల్లీ ఎక్కువ రెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆర్టికల్లో కూడా అదే మెన్షన్ చేశారు, ఎలా తమిళనాడు కోస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళు ఈ రెయిన్కి అంటే ఈ మాన్సూన్ సీజన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అయితే మనం చెప్పాం కదా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది అరౌండ్ జూన్ 1 కల్లా కేరళ కోస్ట్ని హిట్ అవుతాయి. అండ్ అక్టోబర్ 20 అంటే మనం రీసెంట్గా 2 ఆర్టికల్స్ కూడా అక్టోబర్ 20 నుంచి వచ్చినాయి. అక్టోబర్ 20 కల్లా తమిళనాడు కోస్ట్కి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అనేవి హిట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేవి ఎర్లీ సెప్టెంబర్లో విత్డ్రా అయిపోతాయి. అండ్ కంప్లీట్గా అక్టోబర్కి వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేవి విత్డ్రా అయిపోతాయి. అండ్ అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్ చూసుకున్నట్లయితే డిసెంబర్ జనవరి టైం కల్లా కంప్లీట్గా అవి కూడా విత్డ్రా అయిపోతాయి. అండ్ అగైన్ మనకి నెక్స్ట్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ విండ్ డైరెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది సౌత్ వెస్ట్ టు నార్త్ ఈస్ట్ మూవ్ అవుతుంది. అదే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో అయితే నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్లోకి మూవ్ అవుతుంది. అండ్ ప్రెజర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే లో ప్రెజర్ ఓవర్ ది నార్త్, ఆల్రెడీ మనం చెప్పాం కదా ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ అనేది ఇక్కడ నార్త్ వైపు షిఫ్ట్ అవుతుంది. సో దట్ ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్లో ఏదైతే ఉందో హై ప్రెజర్ అనేది డెవలప్ అవటం వల్ల ఈ లో ప్రెజర్ ఉన్న ఈ బెల్ట్ ఇక్కడ మూవ్ అవడం వల్ల మనకి ఎక్కువ రెయిన్ అనేది వస్తుంది, ఎస్పెషల్లీ ఇండియా. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఏంటి అంటే హై ప్రెజర్ నార్త్ వెస్ట్ ఇండియాలో ఉంటుంది అండ్ లో ప్రెజర్ ఎట్ బే ఆఫ్ బెంగాల్, కాబట్టి ఇక్కడ మాన్సూన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మాయిశ్చర్ సోర్సెస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాం కదా అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్, సమ్ పార్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ ఎయిర్ అనేది ఎవాపరేట్ అయ్యి ఎయిర్లో మాయిశ్చర్ ఉండటం వల్ల, అంటే వాటర్ ఎవాపరేట్ అయ్యి ఎయిర్లో మాయిశ్చర్ ఉండటం వల్ల మనకి ఇక్కడ ఈ విండ్స్ అనేవి వీటి ద్వారా ఎస్పెషల్ అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఈ మాయిశ్చర్ క్యారీ అవ్వటం వల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది వస్తుంది. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్లో బే ఆఫ్ బెంగాల్లో ఉన్న వాటర్ ఎవాపరేట్ అవ్వటం వల్ల ఎయిర్ మాసెస్ ఆ మాయిశ్చర్ క్యారీ అవ్వటం వల్ల తమిళనాడు కోస్ట్కి మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి రెయిన్ అనేది వస్తుంది. అండ్ మేజర్ జెట్ స్ట్రీమ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మనకి ITCZ అనేది విత్డ్రా అయిపోవడం వల్ల ఇక్కడ ఈ సీజన్కి వచ్చేసరికి నార్త్ ఈస్ట్ మాన్సూన్లో వెస్టర్లీ జెట్ స్ట్రీమ్స్ అనేవి మేజర్గా రోల్ ప్లే చేస్తాయి. వెస్టర్లీస్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి విండ్ బ్లో చేస్తాయి అన్నమాట. ఈ ప్రిన్సిపల్ వల్ల ఇక్కడ అందుకే మనకి ఇలా నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి డైరెక్షన్ అనేది జరుగుతుంది. ఈ విండ్స్ ఇలా బ్లో అవ్వటం వల్ల ఏదైతే సౌత్ ఈస్ట్ మాన్సూన్లో షాడో జోన్ ఉందో అది ఇక్కడ కవర్ అయ్యి మనకి రెయిన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ITCZ పొజిషన్ అనేది నియర్లీ 25 degrees నార్థన్ లాటిట్యూడ్ వైపు షిఫ్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ITCZ అనేది సౌత్ వర్డ్ వైపు నియర్లీ 10 degrees నార్థన్ లాటిట్యూడ్కి అగైన్ మళ్ళీ ఇది డౌన్వర్డ్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ దీనివల్ల సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల మనకి మేజర్ ఏరియాస్ రెయిన్ఫాల్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్ ఇండియా, నార్థన్ ప్లైన్స్ అంటే నార్త్ ఇండియా అండ్ కొంకన్ కోస్ట్ వచ్చేసరికి సేమ్
ఇటు సైడ్ కర్ణాటక బార్డర్లో ఉండే కోస్ట్కి ఎక్కువగా రెయిన్ అనేది వస్తుంది. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల మనకి రెయిన్ ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే తమిళనాడు అండ్ సౌత్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ డిస్ట్రిక్ట్స్ అండ్ కోస్టల్ కేరళ. నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల ఈ ఏరియాస్కి ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది వస్తుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ రెయిన్ ఎక్కువ టైం వస్తుంది అనమాట. అంటే డే అంతా వచ్చే ఛాన్స్ ఉంటుంది, సమ్ టైమ్ 2 days 3 days అలా రెయిన్ మాన్సూన్ వల్ల కంప్లీట్గా లాంగ్ డ్యూరేషన్ రెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వైడ్ స్ప్రెడ్. చెప్పాం కదా, నియర్లీ 75% ఆఫ్ ఇండియాని కవర్ చేసేది సౌత్ వెస్ట్ మాన్సూనే. అండ్ స్టడీ రెయిన్ ఉంటుంది. బట్ ఇక్కడ రెయిన్ఫాల్ టైప్ వచ్చేసరికి వెరీ షార్ట్ డ్యూరేషన్. ఆ షార్ట్ డ్యూరేషన్ వచ్చినప్పటికీ కూడా ఇంటెన్స్ షవర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంటెన్స్ రెయిన్ఫాల్, చాలా ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఆల్సో బే ఆఫ్ బెంగాల్లో ఉన్న సైక్లానిక్ యాక్టివిటీతో కూడా సమ్ టైమ్స్ కంబైన్ అవుతుంది. అండ్ మనం అనుకున్నట్లుగా సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది నియర్లీ 75% ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఆల్ ఇండియా యావరేజ్ కవర్ చేస్తుంది. అండ్ అనదర్ రిమైనింగ్ ఏదైతే రెయిన్ఫాల్ ఉందో అది మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనేది కవర్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ హీటింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ అనేది, ఎస్పెషల్లీ ఐటీసీజెడ్ అనేది నార్త్ వర్డ్ షిఫ్ట్ అవ్వటం వల్ల రెయిన్ఫాల్ వస్తుంది. ఇక్కడ మనకి రివర్సల్ అంటే విండ్స్ అనేవి వాటి యొక్క ప్రెజర్ గ్రేడియంట్ రివర్స్ అవ్వటం వల్ల కూడా ఇక్కడ మనకి అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్లో ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ యూస్ఫుల్ ఫర్ ది ఖరీఫ్ క్రాప్స్ అంటే లైక్ ప్యాడీ, మేజ్, కాటన్, ఇవి ఎస్పెషల్లీ జూన్ టు అక్టోబర్ వరకు ఈ క్రాప్స్ ఉంటాయి. ఈ క్రాప్స్ సరిపడే రైన్ అనేది మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి వస్తుంది. అదే రబీ సీజన్ అనేది మనకి అక్టోబర్ టు నియర్లీ జనవరి వరకు ఉంటుంది. కాబట్టి ఈ రబీ క్రాప్స్కి సరిపడా రెయిన్ అనేది మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి మనం రిసీవ్ చేసుకుంటున్నాం. అండ్ మేజర్ రీజియన్స్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏవేవి కవర్ అవుతున్నాయి అంటే మాన్సిన్రామ్, చిరపుంజి, వెస్టర్న్ ఘాట్స్, కొంకన్, ఈ ఏరియాస్లో హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎస్పెషల్లీ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి. అండ్ చెన్నై, కడలూరు, నాగపట్నం అండ్ నెల్లూరు ఈ ప్లేసెస్లో చూసుకున్నట్లయితే ఈ నార్త్ ఈస్ట్ విండ్స్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ నుంచి ఎక్కువగా మనకి ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడు చెన్నై ఫ్లడ్స్ అని చూస్తాం. అవి ఎస్పెషల్లీ నవంబర్, డిసెంబర్లోనే ఎక్కువగా చూస్తాం. ఇక్కడ అంటే త్రూ అవుట్ ఇండియా జూన్ నుంచి ఆగస్ట్ ఈ మధ్యలో మనకి ఎక్కువగా ఫ్లడ్స్ చూస్తాం. బట్ చెన్నైలో మనకి నవంబర్ అండ్ డిసెంబర్లో ఎందుకు ఫ్లడ్స్ వస్తాయంటే బికాస్ ఆఫ్ దిస్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. అండ్ మనకి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేస్తుంది ఎంత రెయిన్ వస్తుంది అని. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఇయర్ యావరేజ్ యాక్చువల్గా వీఆర్ ఎస్టిమేటెడ్ ఫర్ 87 centimeters. దానికన్నా 100% ఎక్కువగానే రెయిన్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి రిసీవ్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఐఎండి అనేది కూడా ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా అగైన్ ఫోర్కాస్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా రెయిన్ అనేది మనకి అబోవ్ నార్మల్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి సమ్ టైమ్స్ ఎరాటిక్ మాన్సూన్ అని అంటాం. అంటే మాన్సూన్ టైంకి రాకపోతే డ్రాట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఒకవేళ ఎక్కువగా హెవీగా వచ్చేసినా మనకి ఫ్లడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా మనం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కూడా చూసాం క్లౌడ్ బర్స్ట్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి సడన్గా వచ్చాయి. అండ్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏంటంటే ఏదైతే డ్రాట్స్లోకైనా లీడ్ చేయగలదు అండ్ ఫ్లడ్స్లోకైనా లీడ్ చేయగలదు. అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ వల్ల అర్బన్ ఫ్లడ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం, ఎస్పెషల్లీ చెన్నై. అండ్ ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, ఇట్ ఈస్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ది సైక్లోన్స్, ఎస్పెషల్లీ బే ఆఫ్ బెంగాల్ వచ్చే సైక్లోన్కి ఇది అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.